నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కార్మిక చట్టాలను రద్దు చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడా వెంకరెడ్డి హితవు పలికారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం మారిందని, కార్మిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. మేడేను పురస్కరించుకొని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నరసింహ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి బోయిన్పల్లి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున మేడే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్, దేవేందర్ తదితరులు హాజరయ్యారు. కార్మికుల హక్కులు, చట్టాలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం వారి అభ్యున్నతికి ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. పంట చేతికొచ్చిన రైతులు మిల్లుల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాత విధానాన్ని అనుసరించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆనంద్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి దేవేందర్, వైస్ చైర్మన్ బి వెంకటేష్, కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ ఎల్లయ్య, బోయిన్పల్లి మార్కెట్ హమాలీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ గట్టయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి అమాలీ కార్మికులు సమ్మయ్య, ఐలయ్య, రాజు, లింగం, శ్రీశైలం, సదానంద్ తదితరులతో పాటు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హమాలీలు, కాంట్రాక్ట్ కార్మికులు, ఏఐటీసీ కార్యకర్తలు పాల్గొని మేడే నినాదాలతో హోరెత్తించారు. ఎర్ర జెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. ఎర్ర జెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. నెల్లిమర్ల వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, నెల్లిమర్ల వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ. ఎర్ర జెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. రక్తంతోటి చక్రము తిప్పి జనపనారా మిల్లులు నడిపి, రక్తంతోటి చక్రము తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జీవితాలతో ఆటలు ఆడే యజమానులనే. భారతదేశంలో తెలంగాణలో వరి పంట దాదాపుగా ఇప్పటికే హైయెస్ట్ పంట వచ్చింది. ఇప్పుడు 64 లక్షల టన్నుల పంట ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎండలు మడతామని ఒక వైపున, వర్షం ఒకటి చెప్పలేము, కొన్ని కళాలు ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో ఏ మిల్లుకు పోతుందంటే ఆ మండలం కూడా గ్రామం కూడా మిల్లుకు పోవాలి. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లుడేమో మాకు అమాలి లేదు, లేక కదిరేది లేదు, మాకు కొత్త లేదు, గంది బ్యాగ్ లేవు, అవి అంటారు. రైతుల జీవితాలతో చెరగాట వాడద్దు, రైతులు ఇబ్బందుల పాలు చేయొద్దు. అందుకనే నేను మొన్ననే విజ్ఞప్తి చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆలోచించి సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమన్వయం చేసుకొని ఏదేమైనా గతంలో ఎట్లయితే సింగిల్ విండో ద్వారా కొనుగోలు చేసిండ్రు, ఐకేపీసీ ద్వారా కొనుగోలు చేసిండ్రు, అట్లే కొనుగోలు చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా 8 రోజులు 10 రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కూడా పే చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతు ప్రభుత్వం అనుకున్నప్పుడు రైతు సంక్షేమం కొరకు ఆలోచన చేయాలని చెప్పి రైతు ఇబ్బంది పాలు చేస్తే నష్టాలు పడి ఇప్పటికే కష్టాలు పడతారు. ఇక రైతు పంట మొత్తం తడిసి వృద్ధైతే ఆయన ఆత్మహత్యలపై వేరే మార్గం లేదు. అందుకనే రైతు సంక్షేమం కోరమని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే గత కొనుగోలు విధానాన్ని అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకు నా వైపు నుంచి మేడే శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా కార్యక్రమం ప్రధానంగా ఈ 141 మేడే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే పండుగ నిర్వహించడం. ఆనాడు మే 1, 1985లో అమెరికా నడుబెట్టున చికాగో నగరంలో చిందించిన ఎర్ర రక్తం నుంచే అప్పుడే
కార్మికుల భుజాల ఉన్నటువంటి పంచలను ఆ రక్తం తడిపి లాల్ బౌటాల వర్దిల్లాలి. ఇది కార్మికుల రక్తం నుంచి నడిచినటువంటి ఈ ఎర్ర జెండాకు సంబంధించిన విషయంలో నేను ప్రత్యేక చెప్పలేదు. 1920లో ఏఐటీసీ దేశంలో స్థాపించబడింది. 1925లో సిపిఐ స్థాపించబడింది. అప్పటి నుంచి కార్మికుల పక్షపాతిగా కార్మిక హక్కుల సాధనలో అసలు మొట్టమొదటి సంఘాలు పెట్టింది ఏఐటీసీ భారతదేశంలో మొత్తం. తర్వాత ఐఐటీసీ, తర్వాత సిఐటి అన్ని సంఘాలు వచ్చాయి. ఏదైనా ఇవాళ మరి అనేక పోరాడి సాధించుకున్నాకు 44 చట్టాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం 4 కోట్ల కింద విభజించి, అంటే 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లు విభజించి సబ్ హక్కును హరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సబ్ హక్కును హరిస్తే ప్రపంచంలో ఏ రాజు నిలబడలేదు, ఏ దేశంలో కూడా ప్రభుత్వం నిలబడలేదు, కార్మికులతో పెట్టుకున్నట్టు బాగుపడలేదు. ఇప్పటికే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి 6-7 సార్లు సార్వత్రిక సంబంధిస్తున్నారు. మొత్తం బ్యాంకులు బంధు, మరి రవాణా బంధు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు బంధు, అన్ని మార్కెట్లు బంధు, అన్ని బంద్ చేసినా కూడా మరి ఇంకా మోడీ ప్రభుత్వం కలుపుకోవట్లేదు. మనకు తెలుసు రైతులు మరి సాగునీటి చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాల రద్దు కొరకు 750 మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అంటే బలిదానం చేసుకుంటేనే చచ్చిపోతేనే మీరు చట్టాలను ఉపసంహరించుకుంటారా? మరి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్నారు. అట్లాగే కార్మికుల పరిస్థితిని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేడే సందర్భంగా మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒకవైపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏదైనా కూడా పునరాలోచించుకొని ఈ 44 చట్టాలను పునరుద్ధరించండి. లేకపోతే మాత్రం మేడే స్ఫూర్తితో రానున్న కాలం ఇప్పటికే అన్ని సంఘాలు ఒకటైనవి. ఈవెన్ మీ బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ కూడా ఇందులో సాత్విక సభలో వచ్చింది. కాబట్టి అన్ని సంఘాలు కూడా ఐఎన్టీసీ, అది కాంగ్రెస్ అనుబంధ సంఘం, సిపిఐ ఏఐటీసీకి, మరి సిపిఐకి ఏఐటీసీ అనుబంధ సంఘం, అలాగే సిపిఎంకు సిఐటి సంఘం, ఇట్లా అన్ని సంఘాలు వచ్చినాయి. కాబట్టి మీరు ఇంకా ఆలోచించడం బాగుండదు. ఏదైనా ఈ మేడే సందర్భంగా మేము మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఈ 44 చట్టాలు పునరుద్ధరించి సమ్మె హక్కును హరిస్తే మాత్రం మరి పుట్టగతులు ఉండవు. తప్పనిసరిగా మీ ప్రభుత్వానికి కాలం మూర్తని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.